మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్లపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొన్నం ప్రభాకర్ దీక్ష చేయాల్సింది గాంధీ భవన్లోనో లేక తెలంగాణ భవన్లోనో గానీ కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో కాదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పినందుకు గాంధీ భవన్ వద్ద దీక్ష చేస్తే బాగుంటుందని సూచించారు. అలా కాదనుకుంటే కేసీఆర్ 10 ఏళ్ల పాటు అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ వద్ద దీక్ష చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బండి సంజయ్. కరీంనగర్లో అభ్యర్థి దొరకని కాంగ్రెస్ అపర మేధావితో కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎవరి కోసం దీక్ష? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులను, యువకులను, మహిళలను, ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను, మీ జర్నలిస్టులను, మరి రాజకీయ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టినా కూడా ఒక్కరోజు దీక్షలకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలంటే వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మంచిదే వాళ్ళకి ఇప్పుడు బీజేపీ మంచిది కాదు ఇన్ని చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఈ 10 సంవత్సరాలు ఒక్క దీక్ష కూడా ఎందుకు చేయలే? బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక విధానం నిరసనగా వీళ్ళు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు తిరగాలే? ఇంటికో ఉద్యోగం ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవ్వకపోవడం వలన నిరుద్యోగ మార్చిలో నిరుద్యోగుల తరపున, యువత తరపున ఎందుకు కొట్లాలే? 317 జీవో పెడుతున్న ఉద్యోగుల ఉపాధ్యాయులను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వేధిస్తే ఎందుకు దీక్షలు చేయలే? దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మారుస్తాడు. ఏ ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి గాని, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం గాని కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎందుకు దీక్షలు చేయలే? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్నారు, దళిత బంధు అందరికి ఇస్తాన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. అగ్రవర్ణాల్లో పేదలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తే కేసీఆర్ ఇయ్యలే, అమలు చేయలే. మేము కొట్లాడినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.